అమ్మా నాన్న, మీరిద్దరూ తప్పు చేస్తున్నారు. నేను ఎటువంటి స్వార్థం లేకుండా జంతువులకి సహాయం చేస్తాను, కానీ మీరు దానికి బదులుగా వాళ్ళతో మీ పనులు చేయించుకుంటున్నారు. ఒకవేళ నీకు మేం చేసే పనులు నచ్చకపోతే ఈ అడవి నుండి వెళ్ళిపో. మాకు నీలాంటి పనికిమాలిన కూతురు అవసరం లేదు. ఎవరైతే ఉచితంగా ఈ అడవి మొత్తాన్ని కష్టాల నుండి కాపాడుతుంది, అయినా సరే మా అన్ని పనులు మేము సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. తన తల్లిదండ్రుల మాట విని మింకీ పిచ్చుక బాధతో అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు జరిగిందంతా చూసిన ఒక చిలుక మింకీ పిచ్చుక వెంట వెళ్ళింది. ఒక వేటగాడు అడవిలో కూర్చుని ఉన్నాడు. తన దగ్గర ఒక పంజరం కూడా పెట్టి ఉంది. మింకీ తనంతట తానే వెళ్లి ఆ పంజరంలో కూర్చుంది. అరే, ఏంటిది? వేటగాడు వెంటనే ఆ పంజరం యొక్క తలుపు మూసేశాడు. ఎంత మంచి జరిగింది! ఏం చెయ్యకుండానే నాకొక అందమైన పిచ్చుక దొరికింది. ఇది మంచిది కాదు, నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. చిలుక తిరిగి అడవికి వెళ్లి అక్కడ ఉన్న జంతువులకి ఇంకా పక్షులకి జరిగిందంతా చెప్పింది. జంతువులన్నీ కలిసి మింకీ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాయి. అందరినీ సమస్య నుండి రక్షించే మింకీ పిచ్చుక ఈరోజు మీ కారణంగానే కష్టాల్లో పడిపోయి ఉంది. ఏం తల్లిదండ్రులు మీరు! సొంత కూతురునే ఇంట్లో నుండి పంపించేశారు. మేం చేసిన పని గురించి మాకు చాలా బాధగా ఉంది. మేమిప్పుడే తనని కాపాడడానికి వెళ్తున్నాము. ఇలా వెళ్లడం వల్ల ఏం లాభం లేదు. ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. మనం ఒక మంచి ప్లాన్ ఆలోచించాల్సి ఉంటుంది. అవన్నీ కలిసి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాయి.